హాయ్ ఫ్రెండ్స్. రష్మిక మందన్న హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది. దీక్షిత్ శెట్టి, అను ఇమాన్యువల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రావు రమేష్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. రోహిణి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ భూమా అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనున్న ప్రేమ తనకి సరికాదని తెలుసుకున్న సమయంలో దానిలోంచి బయటపడడానికి ఆమె ఏం చేసింది అన్నదే కథ. ఈ సినిమా రిలీజ్కి 2 రోజుల ముందు నుంచి ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్, అతని భార్య చిన్మయి శ్రీపద కొత్త వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవచ్చు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో సరికొత్త కథ అయితే లేదు, దాన్ని చూపించిన విధానం కూడా వావ్ అనిపించేలా లేదు. కేవలం రష్మిక మందన్న ఫ్యాన్స్ కోసం ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. రష్మిక నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ఆల్రెడీ మనం పుష్ప 2లో చూసాం. ఈ సినిమాలో ఇంచుమించు అలాంటి పర్ఫార్మెన్సే ఉంటుంది తప్ప కొత్తగా చూసిందైతే ఏమీ లేదు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్స్ ఎవరు అంటే మగాళ్ళు. ఎస్, దీక్షిత్ శెట్టి ఆల్రెడీ దసరా లాంటి సినిమాలో చనిపోయే పాత్రలో చూసాం. ఈ సినిమాలో కూడా అతనికి ఒక మంచి పాత్ర ఉంది. ఆ పాత్రతో పాటు తండ్రి పాత్రలో రావు రమేష్, వీళ్ళిద్దరూ విలన్స్గా కనపడతారు. ఎందుకంటే ఈ 2 పాత్రలు కూడా హీరోయిన్ మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవు. బయట కూడా సమాజంలో స్త్రీలను ఇలాగే చూస్తున్నారా అంటే అందరూ అలా చూడట్లేదు. ఇప్పుడు సమాజం చాలా మారింది. ఆడపిల్లలను కూడా చాలా ఫ్రీగా వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే నిజంగా ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ లాగే తాలిబొట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, నీ ఇష్టం అన్నట్లే ఉన్నారు బయట కూడా. నువ్వు ఎలా తిరిగితే తిరిగమ్మా, నీ ఇష్టం, నీ లైఫ్ అన్న టైప్లోనే బయట కూడా 55% ఉన్నారు. ఇంకా పల్లెటూరులోని సాంప్రదాయాలను పాటించే కొన్ని కుటుంబాల్లో తప్ప స్త్రీలు విచ్చలవిడిగా తిరగడానికి అన్ని అవకాశాలు ఈ సమాజంలో ఉన్నాయి. లేకపోతే స్త్రీలు మందు కొట్టగలరా, తాగగలరా? 20 ఏళ్ళున్న సినిమా యాక్ట్రెస్ సినిమా అవకాశాలు లేక బికినీల్లో ఫోటోలు దిగుతూ ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోల్ని షేర్ చేసుకుంటూ తిరగలరా? సో ఆడవాళ్ళకి స్వేచ్ఛ కొదవే లేదు. ఈ సినిమా టెక్నికల్గా అబ్దుల్ జీషన్ వహాబ్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ ఓకే. బడ్జెట్ అంత ఎక్కువగా పెట్టినట్లు కనపడదు సినిమాలో. చాలా చోట్ల డైలాగ్స్ పక్కన పెట్టి యాక్టింగ్కే ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. కొన్ని చోట్ల స్లో అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ మరీ ల్యాగ్గా అనిపిస్తుంది చూసేటప్పుడు. వావ్, ఇది చింపేసింది సినిమా, అయ్య బాబా అన్న రేంజ్లో అయితే లేదు. సెకండ్ హాఫ్ ఓకే, క్లైమాక్స్ ఓకే. క్రియేటివ్గా కొన్ని సీన్లు తీయడానికి ట్రై చేశాడు, అవి వర్కౌట్ అయ్యాయి. ఏదైనా ఈ సినిమాని కేవలం రష్మిక ఫ్యాన్స్ కోసం తీసినట్లు అనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?